నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ ఉంటారు. అంటే ఇంద్రియాలన్నింటిలోకి కూడా కళ్ళు యొక్క ప్రాధాన్యత ఏంటో మనకి అర్థమవుతుంది. అయితే అంధత్వం ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే కనుక ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 25 నుంచి కూడా సెప్టెంబర్ 8 మధ్య నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్ని ప్రస్తుతం ఆ యొక్క క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మరి నేత్రదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అలాగే ఈ విషయాలన్నిటి మీద కూడా మనతో మాట్లాడడానికి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సోమశిలామూర్తి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ నేత్రదానానికి సంబంధించి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇవాళ దీని మీద అవగాహన రావాల్సిన అవసరం చాలా ఉంది. మంచి క్యాంపెయిన్ కూడా, చాలా మంచి కాజ్ కోసం ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. అసలు ఈ కోర్నియల్ బ్లైండ్నెస్ అంటే ఏంటండి? చాలామందికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్స్టిట్యూట్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది చాలా స్పెషల్ వీకెండ్ అండి. ఈ 2 వీక్స్లో మనం ఐ డొనేషన్ అవేర్నెస్ గురించి, అంటే నేత్రదానం గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో కార్నియల్ బ్లైండ్నెస్ అంటే ఏంటి అడిగారు మీరు, అది చాలా ముఖ్యమైన క్వశ్చన్. అది కార్నియల్ బ్లైండ్నెస్ అంటే మన కంటిలో, ఇప్పుడు నా కన్ను చూస్తున్నారు, కంటిలో బ్లాక్ పోర్షన్ లోపల ఉందండి. అది యాక్చువల్లీ అది బ్లాక్ కాదు, ఒక క్లియర్ గ్లాస్ కి వాచ్ ఉండేటట్టుగా క్లియర్ గ్లాస్ లాగా ఉంటుందండి. ఆ క్లియర్ స్ట్రక్చర్ ని మనం కార్నియా అంటాము, CORNEA, లేకపోతే తెలుగులో నలుగుడ్డు అంటాము. సో ఆ కంటి నలుగుడ్డుకి ఏమైనా దెబ్బ లేకపోతే ఇన్ఫెక్షన్ అట్లా ఏమైనా ఉంటే క్లియర్ కార్నియా నుంచి అది మసగ్గా అయిపోతుంది, దానిపైన తెల్ల మచ్చల్లాగా వచ్చేస్తుంది అండ్ మన పేషెంట్స్ కి కనపడదు అనమాట. సో నలుగుడ్డు మీద ఉండే ప్రాబ్లమ్స్ వలన కంటి చూపు తగ్గిపోతే అది కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం అనమాట. అయితే వీరికి కారణాల గురించి కనుక మనం చూస్తే రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే కొన్ని మనం డిసీజెస్ చూస్తూ ఉంటాం, హెరిడిటీ వస్తూ ఉంటాయి. ఇది దీనికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? చాలా ఉన్నాయా? కార్నియల్ బ్లైండ్నెస్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కార్నియల్ బ్లైండ్నెస్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ కారణం ఏంటంటే అది కంటికి దెబ్బ వలన అండ్ సెకండ్ కాజ్ ఏంటంటే కంటికి ఇన్ఫెక్షన్. ఈ రెండు మెయిన్ కాజ్ అండి. మూడోది కంజనైటల్, అంటే పుట్టినప్పటి నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే వేరే డిజీజ్ ఉండొచ్చు. కానీ ఇది ప్రివెంటబుల్ కాజ్, అంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్లోను దెబ్బ వలన ఇది చాలా కామన్ 2 కాజెస్ అనమాట కార్నియల్ బ్లైండ్నెస్ కోసం. ఓకే, అంటే ఎక్కువగా ఎలాంటి కేసెస్ని మనం చూస్తూ ఉంటాం? మీరు ఇందులో ఎక్స్పోర్ట్ డే టు డే లైఫ్లో చాలా చూస్తూ ఉంటారు, ఈ చాలా చెప్పారు ఇప్పుడు క్లాసిఫికేషన్స్. ఎక్కువగా ఎలాంటి కేసెస్ని మీరు చూస్తూ ఉంటారు? ఒక 60% కేసెస్ అయితే పిల్లలకి వస్తుందండి. అది చాలా సాడ్ ఫ్యాక్ట్. అది ఆల్మోస్ట్ 60% పేషెంట్స్ పీడియాట్రిక్ పేషెంట్స్, అంటే చిన్నపిల్లలు లెస్ దెన్ 12 years of age ఉంటారు. దట్ ఈస్ బికాస్ మన కంట్రీలో చాలా వరకు పేరెంట్స్ సూపర్వైజ్ చేయలేకపోతారు. ఆడుకునేటప్పుడు వాళ్ళు పిల్లలు వెళ్ళి ఏదో ఒక దెబ్బ తగులుతుంది, లేకపోతే ఇది కంట్లో ఏదో ఒకటి పడిపోతుంది, ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, ఏదైనా కెమికల్ ఉండొచ్చు, అది కూడా కంట్లో పోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ కొన్ని డ్రామాలు ఇవన్నీ వస్తాయి, మన టీవీ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి, బో అండ్ ఆరోతో చూపిస్తుంటారండి. అది కూడా ఆడుకొని ఏదో ఒక కారణం వల్ల పిల్లలకి ఇంజరీ కలుగుతుందండి. సో కంటిలో దెబ్బ అయ్యేటప్పటికి అది ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత అది పూర్తిగా తగ్గే వరకు నల్లగుడ్డు మీద తెల్ల మచ్చ వచ్చేస్తుందండి. అది ఒక కామన్ కాజ్. సెకండ్ ఏంటంటే మన అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటారు కదా, సో అదే బ్యాక్గ్రౌండ్ లో పెట్టాను. సో వ్యవసాయం వెళ్ళే వాళ్ళు కంటికి ఏదైనా మన చెత్త అయినా పడితే, లేకపోతే వ్యవసాయం చేసేటప్పుడు ఏదైనా దెబ్బ తగలొచ్చు, కంటి లోపల ఏమైనా పడవచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాము, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాము. ఈ ఇన్ఫెక్షన్ సరే మెడికల్ గా తగ్గుతుంది, కానీ చాలా సార్లు కంట్రోల్ అవ్వదు, లేకపోతే పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళా నల్లగుడ్డు తెల్లగా అయిపోతుంది. సో దీస్ ఆర్ ద టాప్ 2 కండిషన్స్ అండి. దీనివల్ల మనకి చాలా వరకు పేషెంట్స్ ఈ కేటగిరీలోనే చూసామండి. ఓకే, అయితే సోమశిల గారు, చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయమే. అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి చిన్నపిల్లలు? ఎందుకంటే కొన్ని వాళ్ళు చెప్పలేరు, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఎర్లీ స్టేజ్లో? ఐ థింక్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ ఇప్పుడు అయితే అందరు ఇంట్లోనే ఉన్నారు,
చాలా కాలం వరకు ఇంట్లోనే ఉన్నాం మనం అందరూ ఈ పాండమిక్ వలన. కానీ మామూలుగా బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటే, లేకపోతే చిన్నపిల్లల్ని బయట మనం వదిలేస్తాము, మనం చూడము వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఎప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం ఎవరో ఒకరు పెద్దోళ్ళుండి సూపర్వైజ్ చేయాలండి. అది ఒకటి సింపుల్ గా ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఇంట్లో లోపల మనం అట్లాంటి వస్తువులు వాళ్ళ అందుబాటులో పెట్టకూడదు. ఇది నైవ్స్ అయినా, లేకపోతే టాయిలెట్ క్లీనర్ లో కూడా యాసిడ్ ఉంటుందండి. చాలా పిల్లలు ఇట్లాంటి కెమికల్స్ తో ఇంజరీతో వస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం పాన్ తినే అలవాటు చాలా ఉందండి మన ఇండియాలో. సో ఆ పాన్ కి ఒకటి ఆల్కలీ ఉంటుంది కదండి, చూనా అంటాము. అది ప్యాకెట్స్ లో వస్తుంది. అది వాళ్ళు పట్టుకొని ఆడతారు. ఏదో ఒక టైంలో అది స్ప్లిట్ అయిపోతుందని మొత్తం కంట్లో పడుతుంది అనమాట. ఇది ఒక చాలా కామన్ కాజ్. మనం కెమికల్ ఇంజరీ అంటే కెమికల్ కంటిలో పడే బ్లైండ్నెస్ క్రియేట్ చేయడానికి ఒక కాజ్ చూసాం. సో ఫస్ట్లీ ప్రివెన్షన్ అండి. సెకండ్లీ ఇట్లాంటివన్నీ వస్తువులన్నీ వాళ్ళ అందుబాటులో తీసేయచ్చు. ఇంకా లాస్ట్ గా బై ఛాన్స్ బ్యాడ్ ఫార్చ్యూన్ వల్ల అట్లాంటిది ఏమైనా వాళ్ళకి దెబ్బ అట్లా ఏమైనా తగిలితే ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అండి. వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోనే కన్ను బాగా శుభ్రం అదంతా చేయాలి. నీళ్ళు వేసి మంచినీళ్ళు తీసుకొని ఐ క్లీనింగ్ మొత్తం చేయాలండి ఒక 10-15 minutes వరకు. తర్వాత పిల్లల్ని ఇమీడియట్ గా ఐ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలండి. ఎంత తొందరగా ట్రీట్మెంట్ మనం మొదలు పెడితే అంత తొందరగా రికవరీ ఉండొచ్చు. నిజమేనండి. తొందరగా రియాక్ట్ అయితే వాళ్ళకి చూపు కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే సోమశైల గారు, మనం ఈ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే కనుక ఐ డొనేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ వెన్ వీ టాక్ అబౌట్ ఇండియా ఏ విధంగా ఉన్నాయంటారు? డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉంది? చాలామంది ముందుకు రారు. కరెక్ట్ చెప్పారండి. మా డిమాండ్ ఎంత ఉందంటే సప్లై అంత లేనే లేదు. ద డిమాండ్ ఇస్ బికాస్ మన ఇండియాలో అట్లీస్ట్ ఒక క్లోజ్ టు 10 lakhs అండి, 10 lakhs క్లోజ్ టు 100 lakhs అండి పాపులేషన్ కార్నియా వలన, కార్నియన్ ప్రాబ్లమ్స్ వలన బ్లైండ్ ఉండొచ్చండి. సప్లై ఎలా ఉందండి? సో దీంట్లో అన్ని కాజెస్ నేను చూస్తున్నాను, క్యాటరాక్ట్ ఇవన్నీ. దాంట్లో కనీసం ఒక 20 లక్షల పేషెంట్స్ కి కార్నియా వలన బ్లైండ్నెస్ ఉండొచ్చండి. సో దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ నంబర్. కాకపోతే మనకి వచ్చే కార్నియల్ టిష్యూస్ బహుశా ఒక సంవత్సరంలో we might get some less than 1 lakh corneal tissues అండి. So the demand is for about 20 lakh people, but the supply is only about for 1 lakh people అండి. So that is why there's a ఇంత గ్యాప్ ఉందండి. ఎంతమందికి మనం కార్నియా సర్జరీ చేయొచ్చు, అన్ని కార్నియాస్ మన దగ్గర లేవు. దట్ ఈస్ వై మెయిన్ రీజన్ అండి ఐ డొనేషన్ కోసం మరీ మనం ఈ ప్లెడ్జ్ అని తీసుకోవాలి, మరీ మనం కమ్యూనిటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. రైట్ మేడం. అయితే ఈ డొనేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక హూ కెన్ డొనేట్, హూ కెనాట్ డొనేట్, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, దీని మీద కూడా ఒక క్లారిటీ. Of course, eye donation is always after the person passes away అండి. సో మనం లివింగ్ గా ఉన్నప్పుడు ప్లెడ్జ్ చేయొచ్చు. అన్లైక్ మిగతా ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ అదంతా లివింగ్ డోనర్స్ ఉంటారండి. ఐ డొనేషన్ అయితే ఓన్లీ ఆఫ్టర్ పర్సన్ passes away. సో we can pledge. Who is suitable అంటే ఎవరైనా అండి. ఇది ఈ డిజీజ్ ఉంది, ఆ డిజీజ్ ఉంది అని అన్సూటబుల్, డయాబెటీస్ అట్లాంటిది ఏం కాదండి. గ్లాసెస్ పెట్టుకుంటున్నాము, అయినా కూడా ఐఎమ్ ఎలిజిబుల్ టు డొనేట్ మై ఐస్ ఆఫ్టర్ మై డెత్ అనమాట. సో ఐ డొనేషన్ కెన్ బి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కార్నియా ఇస్ ఎలిజిబుల్ అండ్ సూటబుల్ ఫర్ ఐ డొనేషన్ అండి. బికాస్ వీ విల్ మ్యాచ్ ఇట్ టు ద డోనర్. అంటే ఎవరికి పెట్టాలో వాళ్ళకి మ్యాచ్ చేసి మనం పెడతామన్నమాట, ఏజ్ పట్టి లేకపోతే కండిషన్ పట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డొనేషన్ ఇస్ వాల్యుబుల్. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఐ డొనేషన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ కొన్ని డిజీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టర్మినల్ క్యాన్సర్ ఉంటుంది, అది మొత్తం బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సివియర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చండి, లైక్ ట్యూబర్క్లోసిస్. అన్ఫార్చునేట్లీ కరోనా టైంలో COVID-19 డిజీజ్ ఉంటే కూడా అట్లాంటి డోనర్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ డొనేషన్ అండి. సో సివియర్ ఇన్ఫెక్షన్ అండ్ స్ప్రెడింగ్ క్యాన్సర్, ఈ 2 డిజీజెస్ వదిలేసి ఆల్మోస్ట్ మిగతా అందరూ సూటబుల్ ఉంటారండి టు డొనేట్ ద ఐస్ ఆఫ్టర్ దే పాస్ అవే. అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? ఈ సంవత్సరం 60+ వాళ్ళు, 70+ వాళ్ళు చేయకూడదు, లేకపోతే బిలో ఎంతకన్నా చిన్నపిల్లలు చేయకూడదు, ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందంటారా? సో ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే అస్సలు లేదండి. బికాజ్ ఓల్డర్ ఏజ్ డోనర్స్ కూడా వాళ్ళ కంటి ఐ హెల్త్ బాగుంటే కార్నియా కూడా చాలా వరకు బాగుంటుందండి. డెఫినెట్లీ అట్లాంటి కార్నియా కూడా మనం యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లల కార్నియా యాక్చువల్లీ చాలా హెల్దీ కార్నియా. అట్లాంటి కార్నియా యూజ్ చేస్తే
ఇంకొక చిన్నపిల్లకి మనం బెటర్ విజన్ ఇవ్వచ్చండి. సో అది మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఆ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. ఏమీ లేదు. కరెక్ట్. ఓకే. అయితే సోమశైల గారు, చాలా వరకు సొసైటీలో మిత్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, వాస్తవాలు కూడా ఉన్నాయి. అపోహలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అట్లీస్ట్ ఈ సందర్భంగా, ఈ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా అపోహల్ని కొంతవరకు అయినటువంటి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అపోహలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఇప్పుడు కళ్ళు డొనేట్ చేస్తే తర్వాత నెక్స్ట్ జన్మలో కళ్ళు లేకుండా ఇలాంటి రకరకాలు ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సో ఏంటి మిత్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఏంటి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది? సో మిత్స్ అంటే మీరు ఫస్ట్ మిత్ మీరు కరెక్ట్ గా చెప్పారండి. మనం ఐ డొనేషన్ చేస్తే కొంచెం ఎవ్రీబడి ఈజ్ అఫ్రేడ్ దట్ వాళ్ళ బాడీ కొంచెం సరిగా ఉండదు. ఇంకొక కొంతమంది రిలీజియస్ గా కూడా బిలీఫ్ ఉంటుంది దట్ మనకి హెవెన్ దొరకదు, వైకుంఠం దొరకదు. సో ఫ్యాక్ట్ ఏంటంటే మనం మొత్తం కన్నేం తీయట్లేదండి. కొత్త నల్లగుడ్డు అయితే ఆల్మోస్ట్ 8-9 మిల్లీమీటర్స్ అంతే. నేను చేయిలో చూపిస్తున్నాను కదా, ఇంతే మనం తీస్తున్నాం. ఒక గుండ్రంగా ఉంటుంది అది. నా నలుగుడ్డు చూడండి, అంతే తీస్తామన్నమాట. అండ్ దానిపైన ఒక చిన్న క్యాప్ లాంటిది పెడతాం. సో ఇన్ఫాక్ట్ ఎటు కన్ను మూసుకొని ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ మనం కార్నియా టిష్యూ తీసిన తర్వాత మనం కన్ను ఇట్లా లిఫ్ట్ చేయకుండా ఉంటే ఎవరికి తెలియదు కూడా యాక్చువల్లీ దట్ మనం కార్నియా తీసుకున్నాం అనేసి. బికాజ్ మనకి కార్నియా కావాలి, మొత్తం కన్ను అస్సలు అక్కర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఫిగర్మెంట్ అంటే మనం ఫేస్ పాడైపోతుంది అంటూ ఏమీ ఉండదండి. సెకండ్, రిలీజియస్ బిలీఫ్ దట్ మనకి హెవెన్ దొరకదు ఇఫ్ బాడీ ఇస్ డిస్ఫిగర్డ్. యాక్చువల్లీ అన్ని రిలీజన్స్ లో మనం క్లియర్ గా, వెదర్ ఇట్ ఇస్ క్రిస్టియానిటీ, హిందూయిజం, వెదర్ ఇట్ ఇస్ ద ముస్లిం రిలీజన్, ఏ రిలీజన్, బుద్ధిజం అయినా మనం చూస్తే ఇట్ ఈస్ క్లియర్లీ రిటన్ అండి దట్ ఇట్లాంటి విషయంలో మనం ఎనీ పార్ట్ ఆఫ్ అ బాడీ వీ కెన్ డెఫినెట్లీ డొనేట్. సో ఇది డీప్ గా చాలా డిబేట్స్ ముందుగా ఉండేవి. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. అండ్ పెద్దోళ్ళు కూడా, అన్ని రిలీజన్స్ నేను మెన్షన్ చేశాను కదా, వాళ్ళ పెద్దోళ్ళు కూడా చెప్పారనమాట. సో ఇట్లాంటిది ఏమి ఉండవు. సో దిస్ ఇస్ ద టాప్ 2 మిత్స్ అనుకుంటారు. యా, అది తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇంకొక అంశం, ఐ డొనేషన్కి సంబంధించి టైం ఇంటర్వెల్ లాంటిది ఏమైనా ఉందా? ఇది చాలా మందికి తెలియదు, దీని మీద అవగాహన ఉండదు. ఒక ఐ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ చేయొచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైన ప్రాబ్లం అనుకోవచ్చు మీరు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉండాలండి. బికాజ్ మన ఇండియాలో దాదాపు వెదర్ కూడా చాలా వేడిగానే ఉంటుంది. వీ హ్యావ్ వెరీ హాట్ క్లైమేట్ అండి. సో మన బాడీ డీజనరేట్ అవుతూనే ఉంటుంది ఆఫ్టర్ డెత్ అన్నమాట. సో అట్లాగే ఐ కండిషన్ కూడా పాడిపోతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇండియాలో బాడీస్ అట్లా కోల్డ్ స్టోరేజ్ అట్లా ఏం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో విదిన్ 6 to 8 hours, 6 నుంచి 8 గంటలు పర్సన్ చనిపోయిన తర్వాత అప్పటి వరకు మనం ఐ తీసుకోగలుగుతామండి. దాని తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో చేంజెస్ వలన ఆ ఐలో కూడా చేంజెస్ వచ్చేసి అది రాను పెద్దగా యూటిలిటీ ఉండదు, దాని హెల్త్ అంతా పాడిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వై ముందే మనం ప్లెడ్జ్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ ఫ్యామిలీస్ లో ఉంటుందండి, ఎవరికి కాల్ చేయాలి. బ్యాంక్ అయితే విదిన్ 1 hour మాక్సిమం, ఎంత దూరం ఉండినా కూడా దే విల్ బి ఏబుల్ టు రీచ్ ద ఫ్యామిలీ అనమాట. అండ్ ది రిట్రీవల్ అంటే డోనర్ కార్నియా తీయడానికి హార్డ్లీ ½ hour కూడా పట్టదు. సో ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే, అంటే అన్ని మనం సంస్కారాలు అన్ని చేయాలి కదా, దాని అడ్డుగా కూడా ఏమీ రాదండి. సో విదిన్ 6 to 8 hours మనం ఆ టిష్యూ తీసుకోవచ్చు. ఓకే, 6 to 8 hours దాన్ని కలెక్ట్ చేసుకుంటే కనుక సేఫ్గా ఉంటుంది. అయితే చాలామందికి ఏంటంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా జరుగుతుంది, హౌ ఇట్ కెన్ బి డన్, ఎలా ఉంటుంది ఆ ప్రొసీజర్ అనేది చాలామందికి తెలియదు. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అఫ్ కోర్స్, నేను కార్నియా స్పెషలిస్ట్, సో నేను చెప్తాను. ఇట్ ఇస్ దాని ఎండ్ రిజల్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సైట్స్ అండి. ఎవరికైనా కంట్లో క్లియర్ కార్నియా చూస్తే దాంతో ఎంత సాటిస్ఫాక్షన్ డాక్టర్స్ కూడా దొరుకుతుందో, పేషెంట్స్ కూడా కనిపిస్తుంది. సో ద సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ వెరీ సింపుల్, బట్ దానికి చాలా ట్రైనింగ్ కావాలి. సో సర్జన్ హ్యాస్ టు బి వెరీ వెల్ ట్రైన్డ్. సో ప్రతి ఒక్క ఐ స్పెషలిస్ట్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు కూడా ఆ ఫీల్డ్ లోనే పనిచేస్తున్నాను, అండ్ వేరే డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను. సో సర్జరీ ఎట్లా చేస్తామంటే మనం కార్నియా టిష్యూ ఐ బ్యాంక్ నుంచి తీసుకుంటాము. పేషెంట్ ఫుల్ కార్నియా ఏం తీయము. పేషెంట్ కి అనెస్థీసియా ఆఫ్ కోర్స్ ఇచ్చిన తర్వాత కంటి లోపల ఎంత పోర్షన్ లో తెల్లపనం ఉందో, యూజువలీ 6 to 8 millimeters వరకు ఉంటుందండి. అంత కార్నియాని మనం ఇన్స్ట్రుమెంట్స్ తో కొంచెం సైంటిఫిక్ గా కట్ చేసి అది తీసేసి
నల్లగుడ్డు మనం ఐ డొనేషన్ దొరికింది కదా, అది మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో ఈ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా మోడిఫికేషన్ వచ్చేస్తున్నాయి, చాలా సింపుల్ గా కూడా అయిపోయింది సర్జరీ. మొత్తం కార్నియా రీప్లేస్ చేస్తాం కొన్నిసార్లు, లేకపోతే మన కార్నియాలో 4 లేయర్స్ ఉంటాయండి. సో ఏ లేయర్ లో యాక్చువల్ ప్రాబ్లం ఉంది, ఏ లేయర్ లో డిజీజ్ ఉందో ఆ లేయర్ మనం రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట. సో ద లేటెస్ట్ టెక్నిక్ ఉత్త లోపల ఉండే లేయర్ రీప్లేస్ చేసే టెక్నిక్ లో విదిన్ 1 week to 2 weeks పేషెంట్ కి ఆల్మోస్ట్ నియర్లీ ఫుల్ విజన్ తిరిగి వచ్చేస్తుందండి. సో అంత సొఫిస్టికేటెడ్ అనమాట ఈ టెక్నిక్. ఓకే, సో ఇదంతా టెక్నికల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఇది. అవును. అయితే ఈ మీరు చాలా డాక్టర్ అంటే కేవలం ఐ స్పెషలిస్టులు మాత్రమే కాదు, డాక్టర్ ప్రొఫెషన్ చాలా గొప్పది. ఎస్పెషల్లీ మీరు ఇంకా అందులో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సొసైటీలో కానీ, ముఖ్యంగా ఈ మిత్స్ ఎవరెవరికైతే మిత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఐ డొనేషన్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో డాక్టర్స్ రోల్ ఎలా ఉండాలి, హాస్పిటల్స్ రోల్ ఏ విధంగా ఉండాలి? సో డాక్టర్స్ అయితే ప్రతి ఒక్క ఆఫ్థల్మాలజిస్ట్ కి చాలా అవేర్నెస్ ఉంటుందండి. అండ్ ఇది ఐ బ్యాంక్ డొనేషన్ ఫోర్ట్ నైట్ అంటే ఈ 2 weeks ఐ బ్యాంక్ యాక్టివిటీస్, ఐ డొనేషన్ యాక్టివిటీస్ మనం చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నాము. అది ప్రతి ఒక్క ఐ స్పెషలిస్ట్ కి ఆల్రెడీ తెలిసి ఉంటుందండి. ఉత్త ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూటే కాకుండా ఆల్ ఇండియా ఆఫ్థల్మాలజీ సొసైటీ కూడా ఉంది. దాంట్లో ఒక 20,000 మెంబర్స్ కన్నా ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు యాజ్ మెంబర్స్. సో ఆల్ ద మెంబర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు అట్ దర్ ఓన్ లెవెల్. అంటే ప్రతి ఒక్క పేషెంట్ కైనా, వాళ్ళ కమ్యూనిటీలో అయినా, లేకపోతే వాళ్ళ ఆఫీసెస్ లో అయినా ఐ డొనేషన్ గురించి అవేర్నెస్ లాగా పెట్టుకుంటుంటారండి. హాస్పిటల్స్ కూడా అదే చేస్తారు. చాలా పెద్ద హాస్పిటల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అయినా, ఎల్వి ప్రసాద్ అయినా, శంకర్ నేత్రాలయ అయినా, పెద్ద హాస్పిటల్స్ అయితే ఐ హాస్పిటల్స్ వాళ్ళ హాస్పిటల్ ప్రోగ్రామ్ తరఫున నుంచి ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ ఈ 2 weeks లో వేరే వేరే ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. సో దట్ ఈస్ అట్లా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. యా, గ్రేట్ అండి. అయితే ఇప్పుడు మనకు 1985 నుంచి జరుగుతోందండి సోమశైలి గారు ఈ యొక్క క్యాంపెయిన్ అనేది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. రైట్ అండి. సో ఈ క్యాంపెయిన్ వల్ల ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ అవుతోంది, ఇంకా డూ వి నీడ్ ఇంకా ఏమైనా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఫ్రమ్ ద పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కావచ్చు? సో గవర్నమెంట్ కొలాబరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ కొలాబరేషన్ ఉంటే నథింగ్ లైక్ దాట్, బికాస్ సర్టన్ పాలసీస్ అండ్ బ్యారియర్స్ కొన్ని ఉంటాయండి డిసిజన్ మేకింగ్ అయినా, ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్ లో కోవిడ్ టెస్టింగ్ చేయాలా లేదా, అది దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలి, ఐ బ్యాంక్లే కోవిడ్ టెస్టింగ్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ ఉండాలి. సో ఆ ఫండింగ్ కొంచెం చాలా ప్రాబ్లం అండి. సో ఇట్లాంటి విషయాల్లో స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ ఏజెన్సీస్ కూడా చాలా వరకు వాళ్ళు కూడా మనతో సహా ఉంటే దెన్ వీ కెన్ జస్ట్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండి. మనం ఇంకా స్కై ఇస్ లిమిట్ లాగా మనం వెళ్ళొచ్చు అనమాట. అయితే చాలామందికి డొనేట్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే రైట్ పీపుల్కి రీచ్ అవ్వకపోతే మళ్ళీ అది దుర్వినియోగం అయిపోతుంది, మిస్యూజ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ద పర్సన్ హూ వాంట్స్ టు డొనేట్ హిజ్ ఆర్ హెర్ ఐస్, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? సో అట్లీస్ట్ మీరు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ సిటీ విల్ హ్యావ్ మేజర్ ఐ బ్యాంక్స్ అండి. అది డైలీ న్యూస్ పేపర్ లో కూడా వాళ్ళ ఆ నంబర్స్ ఉంటాయి. సో దట్ ఇమీడియట్ గా జస్ట్ న్యూస్ పేపర్, లేకపోతే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ కూడా చదువుతారు న్యూస్ పేపర్స్. సో దాంట్లో ఐ బ్యాంక్ నంబర్స్ ఉంటాయి. సో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్, రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ ఇస్ ఓపెన్ 24 hours అండి. సో ఎనీబడి షుడ్ జస్ట్ కాల్ అప్ ది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ఐ ఇన్స్టిట్యూట్, అండ్ దే కెన్ కాంటాక్ట్ ఐ బ్యాంక్ ని కాంటాక్ట్ చేయొచ్చండి. దట్ ఈస్ ఫర్ హైదరాబాద్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అండి. అట్లాగే వేరియస్ డిస్ట్రిక్ట్స్ లో వరంగల్లో ఐ బ్యాంక్ ఉంటుంది. సో ప్రతి ఒక్క చోట లోకల్ ఐ బ్యాంక్స్ కూడా ఉంటాయండి. సో ఇమీడియట్ గా విదిన్ as soon as a family member has passed away, ఆబ్వియస్లీ చాలా గ్రీఫ్ ఉంటుంది, ఆబ్వియస్లీ చాలా దుఃఖంగా ఉంటారు అందరూ. అయినా కూడా ఈ నోబెల్ యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి గుర్తు పెట్టుకొని వాళ్ళు చేస్తే గనక ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్, ఎవరికో ఒకరికి బెనిఫిట్ ఉంటుందండి, ఎవరికో ఒకరికి చూపు మళ్ళా తిరిగి వస్తుందండి. సో ది ఐడియా ఇస్ టు దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ది అవేర్నెస్ అండి. సో దట్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, సరే ఇట్లా మనం ఐ డొనేషన్ చేయాలనుకుంటే ఈ ఐ బ్యాంక్ కి మనం కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్ టు ఇంప్రూవ్ బై డిస్ప్లేయింగ్ దీస్ నంబర్స్ ఎవ్రీవేర్ అండి. బట్ ఇప్పుడు ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్, సో జస్ట్ హ్యావ్ టు గో ఆన్లైన్ అండి, అండ్ ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉండే ఐ బ్యాంక్ నంబర్ విల్ అపియర్ ఫర్ యూ. ఓకే, ఒక వ్యక్తి నుంచి
ఐస్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ స్టోర్ చేయడానికి ఏదైనా మ్యాక్సిమం పీరియడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఎటర్నల్ అనుకోవచ్చా? ఏం చెప్తారండి దాని గురించి? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో వేరియస్ అంటే ఒక మెటీరియలే కాదు, సెవరల్ మీడియా అంటాం. అంటే మనం కార్నియా దేంట్లో పెట్టాము, లిక్విడ్ లోనా, అది స్టోరేజ్ మీడియా అంటాం అనమాట. సో షార్ట్ టర్మ్ స్టోరేజ్ ఉంటుంది, అది 4 days వరకు ఉంటుంది. బికాస్ మనకి నీడ్ అంత ఉంది కదండి. ఒక కార్నియా టిష్యూ మన దగ్గర వస్తానే పేషెంట్స్ బోల్డ్ ఉంటారు వెయిటింగ్ ఫర్ దట్ కార్నియా అనమాట. సో షార్ట్ టర్మ్ స్టోరేజ్ చాలా వరకు సరిపోతుంది. ఇంటర్మీడియట్ స్టోరేజ్ 2-3 weeks వరకు స్టోర్ చేయొచ్చు, అది కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ స్టోరేజ్ 6 months వరకు. అండ్ దెన్ క్రయో ప్రిజర్వేషన్ ఉంటుందండి. దట్ ఈస్ లిటరలీ యాజ్ మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అది ఇమ్మోర్టల్ లాగా. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ స్టోరేజ్ టైమింగ్స్ ఆర్ అవైలబుల్ అండి, డిపెండింగ్ ఆన్ ద నీడ్. మనం ఈ అగైన్ మాట తిరిగి అక్కడే వస్తున్నాను, కానీ లాక్డౌన్ టైంలో మనకి చాలా వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ అవర్ పేషెంట్స్ అనమాట. కార్నియా రిట్రీవల్ హ్యాడ్ లిటరలీ మనం స్టాప్ చేయాల్సి వచ్చింది అలాంగ్ విత్ ద లాక్డౌన్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఈవెన్ ఫర్ పేషెంట్స్ విత్ సివియర్ ఇన్ఫెక్షన్స్ వీ హ్యాడ్ టు, అదే మెడికల్ గా మనం కంట్రోల్ చేసి కొన్ని టిష్యూస్ ఉన్నాయి, అది లాంగ్ టర్మ్ స్టోరేజ్ అంటే గ్లిజరాల్ స్టోరేజ్ అంటూ ఉంటుంది. లక్కీగా ఆ టెక్నిక్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. అది లాంగ్ టర్మ్ స్టోరేజ్ లో పెట్టుకొని మనం కొన్ని టిష్యూస్ తో పేషెంట్స్ కి మనం యూజ్ చేసామన్నమాట. లక్కీగా ఇప్పుడు ఐ బ్యాంకింగ్ యాక్టివిటీస్ మళ్ళీ పికప్ అయిపోయింది. సో అది ఏదో పాత కాలం వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. ఆఫ్టర్ 20-25 years ఇట్లా షార్టేజ్ గా ఫేస్ అయిందండి. ఓకే ఓకే. అయితే సోమశిల గారు, మనకి ప్రొసీజర్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒకలా ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ అనేవి ఒక్కొక్క కంట్రీలో ఒకలా ఉంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఈ బ్యారియర్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందా ఈ గైడ్ లైన్స్ కానీ, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ? అంటే ఇంకొంత ఎక్కువ మంది ముందుకు రావడానికి, డొనేట్ చేయడం ముందుకు రావడానికి ఏమైనా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందంటారా? మన కంట్రీలో బ్యారియర్స్ చాలా తక్కువ ఉన్నాయండి కంపేర్ టు అదర్ కంట్రీస్. మన కంట్రీలో సింపుల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే దట్ ద డోనర్ వుడ్ లైక్ టు ప్లెడ్జ్ ది ఐస్ అంటే దట్ ఈస్ కన్సెంట్ వాళ్ళే సైన్ చేయాలన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ సైన్ చేయాలి. డోనర్ చనిపోయిన ముందు ప్లెడ్జ్ కార్డ్ ఉండాలి అట్లాంటిది ఏం లేదు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద విష్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. దే షుడ్ బి రెడీ టు సైన్, కన్సెంట్ ఫార్మ్ సైన్ చేయాలండి. అండ్ డాక్టర్స్ డిక్లరేషన్ అంటే ఫ్యామిలీ డాక్టర్ కూడా లేకపోతే హాస్పిటల్ పేపర్స్ కూడా డాక్టర్స్ డిక్లరేషన్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్, బికాస్ 1 or 2 causes ఉంటాయి కదా, మనం అవి యూజ్ చేయలేము అనేసి. సో కాజ్ ఆఫ్ డెత్ కూడా మన దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ లాగా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో బ్యారియర్స్ అయితే పెద్దగా లేవండి. ద ఓన్లీ బ్యారియర్ ఇస్ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ బ్యారియర్. అండ్ మీరు చెప్పినట్టుగా ఆ మిత్స్ అవన్నీ ఉన్నాయి కదండి, మనం ఐ డొనేషన్ చేసేది అవుతుంది, అది అవుతుంది. That is I think these two, awareness and those myths, these are the top 2 barriers and more than the legislature. So other countries తో కంపేర్ చేసుకుంటే మన కంట్రీలో బ్యారియర్స్ తక్కువనే చెప్తారు. మన కంట్రీలో బ్యారియర్స్ తక్కువ ఎక్సెప్ట్ ఫర్ చైనా. చైనాలో ఎట్లా అంటే కన్సెంట్ లేకుండా కూడా అంటే అన్క్లెయిమ్ బాడీస్ ఉంటే కూడా దే అలౌ అన్నమాట. బట్ వీ డోంట్ డూ దట్. ఐ థింక్ మనం కొంచెం దాంట్లో రెస్ట్రిక్షన్ ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ కన్సెంట్ విచ్ ఇస్ గుడ్. మనం ఇష్టం వచ్చినట్టుగా తీసుకోకూడదు. సో సమ్ కన్సెంట్ షుడ్ బి దేర్. ఇందాక మీరు చెప్తూ స్టార్టింగ్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, సప్లై చాలా తక్కువగా ఉంది. దాదాపు 20 lakhs వరకు డిమాండ్ ఉందని చెప్పారు. ఓన్లీ 1 lakh వరకు మాత్రమే సప్లై ఉంది. చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఏమన్నా కంపల్సరీ చేయడం వలన, లేకపోతే మరికొంచెం ఈ కంపల్సరీ చేసేటువంటి అవకాశం అది నిజంగా మంచి చేస్తుంది. ఆఫ్టర్ డెత్తే తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల నష్టమేం జరగదు. కాకపోతే కొంతమంది డినై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కంపల్షన్ చేయడం వలన ఏమన్నా ఈ గ్యాప్ను తగ్గించవచ్చా? ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందంటారా? కంపల్సరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్క్లెయిమ్డ్ బాడీస్ అట్లా ఉండేటప్పటికి. కానీ అన్ఫార్చునేట్లీ అన్క్లెయిమ్డ్ బాడీస్ కి మనకి కంప్లీట్ ప్రొఫైల్ ఉండదు. అంటే దేని వలన కాజ్ ఆఫ్ డెత్ లేకపోతే పాస్ట్ హిస్టరీ ఎట్లా ఉండింది. ఐ థింక్ కొంచెం అది మన ఎథికల్ గా బ్లరింగ్ ఉంటుందండి. లైక్ కంపల్సరీ చేస్తే it is not a democracy kada, it is a democracy kada. Yes. So compulsory is not, I don't think that will work. I think that we have to go, manaki choice peddaga ledu. We have to make sure that patients are people are much more aware. In China వాళ్ళకి ఎట్లా సప్లై డిమాండ్ ఎట్లా వాళ్ళు ఈక్వలైజ్ చేస్తున్నారంటే jail లో I think that the prisoners and all వాళ్ళకి choice ఉండదన్నమాట. So these are some of the semi-ethical issues which I feel that we should
not touch with. So we want to be very ethical, as well as we want to increase the awareness and get government support. With these three things, I think we can easily push up our supply. యా వీ హోప్ సో. సోమశైలమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలామందికి రీచ్ అవుతుంది, మరింత అవేర్నెస్ పెరగడానికి దోహదపడుతుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మరింత మంది ముందుకు రావాలి ఐ డొనేషన్ చేయడానికి అని చెప్పి హెచ్ఎంటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సోమశైలమూర్తి గారు ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను ఒక లైన్ చెప్పగలుగుతానంటే, ఆప్థల్మాలజీ ఐ డాక్టర్ అయ్యేది కూడా మా ఫాదర్ విష్ అండి. And after his death, my family, we donated his eyes only. So great. That is what I want each and every person who's listening to us to do. And thank you very much for this opportunity. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అది నేత్రదానం అనేది ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు అవుతుంది. కాబట్టి నేత్రదానం మీద అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.